నమస్కారం, నా పేరు శ్రీనివాస్. నేను తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలకు చెప్పేదేమనగా, ఎందుకంటే ఈ ఏ ప్రభుత్వం అయినా సరే ఉచిత హామీలు ఇవన్నీ ఇస్తా ఉంటారు. పేదవారికి ఏం కావాలి? పేదరికం నిర్మూలన అంటే ఎట్లా మారాలంటే, ముందు విద్య. ఇప్పుడు ఏమంటారు, ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతలేరు. ఎందుకంటే అక్కడ కరెక్ట్ అయిన వసతులు లేవు. చదువుకుంటున్నారు కానీ చదువుకుంటలేరు. ఎందుకంటే డబ్బులు ఉన్న కార్పొరేట్ స్కూల్లో మనం ఫీజులు కడుతున్నాము, మా అబ్బాయి మంచిగా చదవాలి, మా పిల్లగాడు మంచిగా చదవాలి, అందరు కార్పొరేట్ స్కూల్లో పోతున్నారు, అంటే ప్రైవేట్ స్కూల్లో పోతున్నారు. అట్లాంటి మొత్తం మారాలి. ప్రభుత్వమే ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు పేదరికం నిర్మూలన కావాలంటే గవర్నమెంట్ ఇట్లాంటి స్కీములు తీసుకురావాలి. విద్య ఫ్రీ కావాలి, వైద్యం ఫ్రీ కావాలి, ప్రతి ఒక్కరికి ఇల్లు ఫ్రీ ఇవ్వాలి. ఇట్లాంటి పని చేస్తేనే ఏ గవర్నమెంట్ అయినా సరే. ఈ ప్రభుత్వం ఎట్లున్నది? ప్రజాపాలన కాదు, రెడీల పాలన అవుతున్నది. ప్రతి ఒక్కరు పేద ప్రజలైనా ప్రశ్నించాలి. మనం ముందుకు విద్యలో ఎట్లా ముందుకు ఎదగాలి, మరి మనం ఎట్లా చదువుకోవాలి, ఒక బాధ్యతగా పనిచేయాలి. అది సార్, ఇప్పుడు మనకు ఇంత ముందుకున్న ప్రభుత్వం కరెక్ట్ అనిపిస్తుందా మీకు? ఇప్పుడున్న ప్రభుత్వం మంచి అనిపిస్తుందా? ఏ ప్రభుత్వం అయినా సరే పేదవానికి కూడు, గూడు, గుడ్డ, ఇవి మూడు ముఖ్యం. ప్రతి ఒక్కరు వేల ఫీజులు కట్టుకుంటాం, అయ్యి చదువుకుంటున్నారు కానీ చదువుకుంటలేదు కదా. మార్పు రావాలన్నా ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది, మార్పు వచ్చింది, కానీ పేదవాళ్ళకి ఏమైనా న్యాయం జరిగిందా? జరగలేదు. అందు గురించే మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్కరు బాగుండాలి. ఇది హైదరాబాద్ గాని తెలంగాణ ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు బాగుండాలి. ఇప్పుడు ఈ ఫ్రీ పథకాల వల్ల ఏమైతుంది? 70,000 జీతం తీసుకునే వాళ్ళు కూడా ఫ్రీ బస్సులు ఎక్కుతున్నారు, 5,000 జీతం తీసుకుంటే కూడా ఫ్రీ బస్సులు ఎక్కుతున్నారు. అవును సార్. అట్లాంటి విషయాలు మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి విషయాలు చిన్నగా అంటే గవర్నమెంట్ దృష్టికి తీసుకురావాలి. నేను చేసేది తప్పు కాదు, మీరు చేసేది రాజకీయంగా ఎదగాలి. పేదవాడు ఆలోచన పెద్దగా చేసుకోవాలి. ప్రతి ఒక్కరు నాకేం లేని పోతే తెలంగాణ ఎక్కడ పోతుంది? రాబోయే రోజుల్లో నేను ఇప్పుడున్న కొత్తపేటలో సార్, ఇప్పుడు మీరు ఏమేమి చేస్తారు సార్? ప్రస్తుతం నేను బీసీ లీడర్ గా ఉన్నా ఆర్ కృష్ణయ్య దగ్గర. ఇప్పుడు నా ఆశయం ఏంది? తెలంగాణ ఎట్లాగైతే ముందుకు పోతున్నదో ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేదు. ఇంకొకటి ఏంటంటే 2,000 పింఛన్ అంటే 4,000 పింఛన్ ఇస్తా, 4,000 పింఛన్ అంటే 6,000 పింఛన్ ఇస్తా. ఉచిత హామీలు చేయకూడదు. చేస్తే గనక దాని గ్యారంటీ కట్టుబడి ఉండాలి. మనకు ఇప్పుడు ఎక్స్ట్రా ఇప్పుడు మన 6,000 4,000 అనేది పింఛన్ మాకు అవసరం లేదు, కానీ ఉన్న పింఛనే మనకు కరెక్ట్ ఇస్తే బాగుంటుందని మీరు అంటారు. బాగుంటది, అది అందరికి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏముంది, హైదరాబాద్ లో ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి. అవును సార్. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇల్లు కట్టింది కానీ ఇల్లు ఎవరికి ఇవ్వలేదు. ఇచ్చినా సగం లోపాలు ఉన్నాయన్న. ప్రతి ఒక్కడు అర్హుడు అనర్హుడు అంటే ఎట్లా తెలుసుకోవాలి? ఈయన ఆటో డ్రైవరా, ఈయన లేబరా, ఈయన ఏం చేస్తాడు, అవన్నీ లేదండి. ఎంఆర్ ఆఫీస్ లో ఉంటాం మొత్తము. ఇట్లా ఒక్కసారి ఆధార్ కార్డు కొట్టగానే ఏముందో ఏం లేదో తెలిసిపోతుంది. ప్రతి ఒక్క దానికి ఒక మిషన్ ఉంటది. ప్రభుత్వ పథకాలు ఎట్లుంటాయంటే ఇట్లా కొట్టగానే బయట వెళ్తాయి, కానీ అది చేయట్లేదు, ప్రభుత్వం చేయట్లేదు. అది ఎందుకు చేయట్లేదు అంటే ఇప్పుడు ఒకరికి తిట్టే అవసరం లేదు. పరిపాలన అనేది చేయాలనుకుంటే నార్మల్ మనిషి అయినా సరే మినిస్టర్ కావచ్చు. ఇది ఇట్లెందుకు అంటున్నానంటే ప్రతి ఒక్కరు మార్పు రావాలి, చైతన్యవంతులు కావాలి. చదువైనా ఇప్పుడు చదువుకుంటున్నారు, డిగ్రీలు చేస్తున్నారు, పిహెచ్డీలు చేస్తున్నారు, పీజీలు చేస్తున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, సరైన వసతులు లేవు. ఇప్పుడు నేను ముందు కుట్టుతున్నా అంటే ఎంత పడటం చాలా మంది, నువ్వు ఒకనే ముందు కూడా కాదు, నీ ఎంట ఉన్న ముందు నడపాలి. అదే రాజకీయం మారాలి. అప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం చేశాడు. మొట్టమొదటిగా ఆయన మద్య నిషేధం చేసి ఎందుకు చేసిండు? ఆయన స్వార్థం లేదు, ఆయన దగ్గర స్వార్థం లేదు, ఇచ్చిన మాట కట్టుబడినాడు. ఎవరైనా చేసిరా? ఇప్పటి వరకు ఎవరైనా సీఎం చేసిరా? చేయలేదు సార్. ఇప్పుడున్న పరిస్థితి ఏంది? తాగుడు ఊగుడు. ఇప్పుడు పేదవాడు ఏం చేస్తాడు? డైలీ ట్యాక్స్ కడతాడు. సాయంత్రం 6 కాగానే పోతాడు, ఆడ వైన్ షాప్ లో ట్యాక్స్ కడతాడు. ఉన్నవాడు ఏం చేస్తాడు? సంవత్సరానికి ఒకసారి కడతాడు. ఇదేం పాలన?
అసలు మీకు ఏమన్నా గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుంది, ఏ విధంగా ముందుకు పోతుందో మీకు తెలుసా? ప్రజలారా ఇప్పటికైనా మేల్కోండి, ముందుకు రండి. ఓకేనా? ఎప్పుడైనా సరే నేను చెప్పింది కాదు, మీ ఆలోచన మార్చుకోండి. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు మారాలి, ఖచ్చితంగా మారాలి. ఎందుకు తెలుసా? పోయేటప్పుడు ఎవరైనా తీసుకుపోరండి. ఒక్క మాట ప్రతి ఒక్కరికి చెప్తున్నా, తెలంగాణ ప్రజలందరికీ మళ్ళొకసారి నమస్కారం చేస్తూ చెప్తున్నా, మీ దగ్గర ఉన్న టాలెంట్ రాజకీయంగా పైకి వస్తారా? కొంతమంది స్వార్థంగా వేరే వాళ్ళని విమర్శించొద్దు. వేరే స్టేట్కి వెళ్ళండి, అక్కడ చూడండి విజయ దళపతి ఎట్లా చేస్తున్నాడు. తిట్టడం కాదండి, రాజకీయంలో ఎట్లా మంచి పేరు తెచ్చుకోవాలి, చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఒక్కసారి స్వర్గీయ ఎన్టీ రామారావు ఫోటోలు పెట్టుకొని మినిస్టర్లు అయినరు, లీడర్లు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, ఆయన ఫోటోలు ఏంటి ఇప్పటికి కూడా పని జరుగుతలేదు. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి రాజకీయం అందరికీ నేర్పించింది. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన అడుగు జాడలో నడిచిన వాళ్ళు. కానీ దళితం ఏంటంటే తెలంగాణలో తెలుగుదేశం కనుమరుగైంది. ఇవన్నీ ఎందుకైతే అంటే స్వార్థం ఉండకూడదు రాజకీయ నాయకుల దగ్గర. ప్రతి ఒక్కరికి నిజమైన ప్రతిరోజు ఇప్పుడు సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా ప్రజలకు దగ్గర ఉండాలి. అట్లాంటి సందేశం ఇచ్చి ముందుకు నడవాలి. అంతేగాని నేను వాళ్ళ తల మీద కాలు పెట్టి పైకి వచ్చినా, వీళ్ళ తల మీద నేను ఇంత ఏదినా అనేది తప్పు. అది ఎవరిని విమర్శించకూడదు. విమర్శిస్తే మీరు రాజకీయం ఏం చేస్తున్నారు? మీరు తిట్టుకుని మీరే లీడర్లు అవుతున్నారు, మీరే అవుతున్నారు. పబ్లిక్ ఎప్పుడు సేవ చేస్తారు? 5 సంవత్సరాలు అట్లనే సాగుతా ఉంటాయి. పబ్లిక్ మీరు ఏమైనా సేవ చేస్తున్నారా? చెప్పేటప్పుడు ఏం చెప్పిండ్రు? మేము ప్రభుత్వం మారంగానే ఇల్లు ఇచ్చేస్తాం, ప్రభుత్వం రాగానే మీ తలరాతలు మారిపోతాయి, మార్పు రావాలి. ఎట్లుంది మార్పు? వచ్చింది 2.5-3 ఏళ్ళు గడిచిపోయింది. ఫ్రీ బస్సులు ఇచ్చారు కదా సార్ లేడీస్. ఫ్రీ బస్సులు ఇచ్చేది దానికి కూడా ఒక ఉంటదండి. 70,000 జీతం వాళ్ళు కూడా బస్సు తెలంగాణలో మేము ఉన్నామా? 70,000 వాళ్ళకెందుకు ఫ్రీ బస్సు? చేతగానులకు, ముసలోళ్ళకు, ఏజ్ దాటిన ఒక లిమిట్ పెట్టి చేయాలి. ఇదేంది? ఇప్పుడు ఎవరికి చేత? ఇప్పుడు 70,000 ఇచ్చిన 5,000 జీతం చేస్తాడు వాడు, టిఫిన్ బాక్స్ కట్టుకొని పోతాడు. ఒక లేబర్ ఉన్నారు, లేబర్ ఉన్నారు, లేబర్ కి లేదా ఇప్పుడు అర్హుడు ఎవడు అనర్హుడు ఎవడో తెలుస్తలేదు. ఫ్రీ బస్ అంటే అయిపోయా. మరి ఆటో కార్మికులు ఏం చేసారు? హైదరాబాద్ లో బతికేటోళ్ళు ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఆటో డ్రైవర్లకు ఇల్లు ఇవ్వాలి. ఇప్పుడు ఒక వర్గానికి అయితే అన్యాయం జరిగినట్లే కదా. జరిగింది సార్, ఖచ్చితంగా. దాని గురించి ఎవరు పట్టించుకోరు. వాళ్ళ పిల్లలు లేరా, వాళ్ళ ఫీజు కట్టలేరా, వాళ్ళ ట్యాక్స్ కట్టలేరా, వాళ్ళు ఓటేస్తలేరా? ఖచ్చితంగా వాళ్ళు ఓటేస్తలేరా? ఇట్లా నిజాయితీగా అడిగేటోళ్ళు లేరు సార్. మీలాగా అడిగేటోళ్ళు లేక జనాలు అంతా ఇది అయిపోయారు సార్. ఓటు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మారాలి, మార్పు రావాలి. భగవంతుడు పైన ఉన్నాడు సార్, ఎవరేమి తీసుకెళ్లరు. ఓటుకు నోట్ అయిపోయింది సార్. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఓటుకు నోట్ అయిపోయింది. ఎవడైతే డబ్బులు ఇస్తాడో, ఎవరైతే ఎలక్షన్లు వస్తాయి అప్పుడే దండం పెడతారు, అప్పుడే కాలం మొక్కుతారు, అప్పుడే ఇచ్చేస్తారు. అదంతా రాంగ్. ఖచ్చితమైన నాయకుడిని ఎన్నుకోండి. వచ్చేది మన రాజ్యం, ప్రజారాజ్యం. ఖచ్చితంగా సార్. ప్రభుత్వం ప్రజల చేయికి వస్తుంది. రావాలి సార్, ప్రజలే బుద్ధి చెప్తారు. మార్పు రావాలి సార్. ఇప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్ మారాలన్నది ఎందుకంటున్నా? ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ అంత బాగుంటే, వాతావరణం అంతా బాగుంటే, అందులో విద్యార్థులు ప్లస్ విద్య చెప్పే టీచర్లు కూడా బాగుంటే సమాజం మారుతుంది. అందరికి చెప్పాలి. టీచర్లే కాని వ్యవస్థ మారాలంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటారు. ఫస్ట్ ఏం చేయాలి? సంస్కారం. చదువు కాదు ముఖ్యం, సంస్కారం. అక్కడ తల్లిదండ్రులను పూజించాలి, ఇక్కడ విద్య నేర్పిన గురువుని పూజించాలి. అట్లాంటి ఇప్పుడు ఉందా ఎక్కడైనా? కాలేజీ బ్యాగ్ వేసుకొని పోయాడు, కాలేజీ వచ్చింది, అయిపోయింది. ఫీజు కట్టిన తల్లిదండ్రులు ఇట్లా అయిపోయింది. ఇట్లాంటిగా ఉండకూడదు. విద్య ఉచితం కావాలి, వైద్యం ఉచితం కావాలి, ప్లస్ ఇల్లు కూడా కావాలి ప్రతి ఒక్కరు. యావత్ తెలంగాణ ప్రజలకు నా విజ్ఞప్తి, నేను మాట్లాడే మాటలు మీకు పనికొచ్చే విధంగా ఉంటే, రాజకీయ సూచనలే కానీ ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు బాధ్యత రహితంగా మీరు నేనంటూ నా మాటలు మీకు నచ్చితే మీకు చెప్పేది ఏమనగా సూచనలు సలహాలు ఏమైనా ఉంటాయి, నేను మీకు మళ్ళీ రేపు మాట్లాడతాను. మీతో సెలవు తీసుకుంటాను.